మధురై నగర మాజీ ఎమ్మెల్యే సుందర్రాజన్ ఇంటికి చేరింది టీవీ9 బృందం. గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన సుందర్రాజన్ తమిళనాడు రాజకీయాల్లో అందరికీ సుపరిచితమైన వ్యక్తి. మధురైలో కన్నుల పండుగ జరిగే పండగ చిత్ర పండగ. స్థానికులే కాక ఇతర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఈ పండగలో పాల్గొంటారు. తిరుమల వచ్చి ఆ చిత్రా ఫెస్టివల్ పెద్ద ఫెస్టివల్. అది తిరుమల కాలాల నుండి శైవము వైణము ఒంటికి చేసి ఆ ఫెస్టివల్ని ఆరంభించుబట్టే. అది ఆ ఫెస్టివల్ మంచి ఫెస్టివల్. అది వైవై 20లో వచ్చి ఆ రెండును పేసి ఆ ఫెస్టివల్ ఆరంభించుబట్టే. అన్నింటి వల్ల అది 2 లక్షకணக்கான ల్యాక్స్ కనకాన జనంగల్ నేను వచ్చే ఆ ఫెస్టివల్ 2 రోజులు అసలు బాగా నడిచింది ఆ ఫెస్టివల్. ఇదా అలాగదా వచ్చు తిరుపతి ఇదా விசேஷம். சித்திரத்தில் மீனாட்சி ஃபஸ்ட்டு மீனாட்சி திருவிழா 10 நாள் மீனாட்சி திருவிழா నడుచు. తిరిగి 5 నాళ్ళు వచ్చి అళగర్ స్వామి అక్కడ ఉండి వస్తురు. అక్కడ ఉండి వచ్చి ఆయన 5 నాள் తిరులా. మీ చుట్టుపక్కల గ్రామాల నుంచి వస్తారా ఇది చూసేకి? అన్ని వారాలు ఇక్కడ వస్తురు. ఈ తరం పిల్లలకు మాతృభాష మీద అభిమానం లేదు అనే అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తుంది. కానీ అందుకు మినహాయింపులు కూడా ఉంటాయి. ప్రాంతం కాని ప్రాంతంలో, భాష కాని భాషలో చదువుకుంటూ కూడా అవసరం లేకపోయినా తెలుగులో మాట్లాడే ఈ అమ్మాయి సుందర్రాజన్ కుమార్తె. మీ పేరేం పేరమ్మా? కావ్య. కావ్య. ఏం కావ్యం రాసావు? ఇంట్లో తెలుగు మాట్లాడతారా మీరు? మాట్లాడుతా. నాన్నతో ఏమని పిలుస్తావు? మీ నాయనా నాయనా అని పిలుస్తావా? అమ్మ క్యాషువల్. అవ్వ, అమ్మమ్మ, నాన్నమ్మ వాళ్ళు ఉంటారు కదా. అవ్వ తాత. అన్న. టిఫిన్ ఏమంటారు? మామూలుగా భోజనం అవి చేస్తారు కదా, అన్నం ఏమంటారు మీరు? కూడు. ఇడియా లేదమ్మా, ఇడియా ఇడ్లీ. ఇడియా, తోవేలు, చట్నీ, పులుసు, కొలంబు. సంగటి తింటారా మీరు? సంగటి. I'm an Asian. I will eat sakati, cool, kepa cool. సంగటిలోకి ఏం కాంబినేషన్ బాగుంటుంది? కాంబినేషన్ ఆయిల్, నూనె. దాంట్లోకి కర్రీ. కర్రీ ఇస్ తోవేల్. తేంగా తోవేల్. దట్ ఎక్స్ట్రా. కల్లపరుపు చట్నీ, చట్నీ అన్ని తింటుంది. కల్లపరుపు చట్నీ, మెలహా చట్నీ. అదేమన్నా నేర్చుకున్నారా అమ్మ దగ్గర మీరు? చట్నీ తెలుసు, కూడు కొంచెం తెలుసు. కూడునే మంచి మాట. మా దగ్గర లేదు అది. తర్వాత మీ ఫ్రెండ్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళలో తెలుగు వాళ్ళు ఉన్నారా ఎవరైనా? 1-2 పేరు ఉంటారు. 1-2 పేరు తెలుగు తెలుసు. వాళ్ళని కలిసినప్పుడు మీరు తెలుగులో మాట్లాడతారా, తమిళంలో మాట్లాడుకుంటారా? మా సుత్తి వచ్చి తమిళ్ బిల్లును ఉంటురు. సో తెలుగులో అత్త మాడసాలమ్మ ఏதாவது మాడ చెప్తే 2 వార్త మాడుతున్నా. సీక్రెట్లన్నీ తెలుగులో అట్టకాలతో మాడుతున్నా. ఫ్లోలో అత్త మాడసాలమ్మ తమిళ్ వచ్చేసి.
గాంధీ సూటు బూటు విడిచి కొళాయి కట్టింది ఇక్కడే అని గర్వంగా చెప్తారు స్థానికులు. నమస్కారం సార్. నమస్కారమ్మా. మీ పేరు చెప్పండి. శ్రీనివాసన్. శ్రీనివాసన్ సార్, స్వాతంత్రోద్యమ కాలాన గాంధీ గారు ఇక్కడికి వచ్చారని చెప్పారు. ఇక్కడ విశేషం జరిగిందన్న, ఆ విశేషాల గురించి కొద్దిగా చెప్పండి. ఆయన ఇక్కడ వచ్చి అగ్రికల్చర్స్ ఇదంతా ఆయన నిండా చూసి ఉన్నప్పుడు వాళ్ళతో డ్రెస్ ఆయనకి నిండా ఇది మనసులో పడి ఉంది. ఇంత పేదంగా ఉండకని ఇటంతా హార్డ్ వర్క్ చేస్తారే అట ఇది మనసులో ఆయన పడిన దాని నుంచి మధురలో ఆయన తంగి ఉన్న ఇంట్లో ఇట ఆయనకు వేసుకున్న కోటు సూటు అంతని రిమూవ్ చేసేసి అగ్రికల్చర్ ఎట్ట దోతి కట్టుకున్నారో తుండు వేసుకున్నారో అట్ట మాదిరి ఇంక మేట నడుచుకుంటూ అట అని చెప్పి శబ్దం ఎత్తుకుని ఆయన కాలం పూరా ఆయన అటనే ఉన్నారు. అదిదా మా మధురకి పెద్ద పెరుమే. చొక్కా తీసేసి ఛేదించింది ఈ ప్రదేశం. ప్రదేశం మా మధురదా. మధురలో అదిదా మధురకి నిండా విశేషమైన కాలం. తమిళ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న సుందర్ రాజన్ లాంటి ఎందరో మనవాళ్లు కావడం గర్వకారణం.